వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు. దేవస్థానంలో బ్రహ్మ ముహూర్తంన అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మంత్రి పొంగులేటి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్ష. త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ. భక్తులకు పాలరాతి విగ్రహం రూపంలో శివుడు దర్శనం. ఆలయంలో పూజారి తులసి కళ్యాణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు వితరణ. నిర్మల్ జిల్లా బైసా పట్టణంలో త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మాటేగాం గ్రామ సమీపంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మహిళలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిండ్రు మంత్రి. బైసాలో మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలుంటాయని హెచ్చరించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బైసాలోని విశ్రాంతి భవనంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లాలోని ములుగు రోడ్డు సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలను దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా దేవస్థానంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ సనాతన సాంప్రదాయాలను ఆచరిస్తే జీవకోటికి శాంతి, ఆనందం, ఆరోగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. స్వామి సన్నిధిలో వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృపల్ కృష్ణ, భక్తులు పాల్గొన్నారు. సంఖ్యలో వచ్చి వ్రతాలు చేసుకొని ఇక్కడ పూజలు చేసుకోవడం కానీ వచ్చి పాల్గొంటున్నారు. మనకి ఇక్కడ వరంగల్లోని చాలా ఈరోజు మనకు విశేషం వచ్చేసి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు చాలా మంది వచ్చేసి. ఇంకా ఇప్పుడు మనకి 29వ తారీఖు వచ్చేసి లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉంది. లక్ష దీపోత్సవం కార్యక్రమం రోజు భక్తులు వచ్చేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ భజన కూడా ఉంటుంది అనమాట. చాలా భక్తులు మాత్రం అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. ఇక్కడ వరంగల్ చుట్టుపక్కల ఎవరున్నా కూడా రావాలని కోరుకుంటున్నాము. కృష్ణ నమో నారాయణ. శ్రీ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్లో ప్రతి నెల మాసాశివరాత్రి, ప్రతి నెల పౌర్ణమి, ఏకాదశి వ్రతాలు జరుగును. ప్రతి మాసాలలో ప్రతిరోజు కూడా వ్రతాలు జరపబడును. కావున అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి వ్రతాలు పాల్గొని లక్ష దీపోత్సవం జరుగును. కార్తీక మాసం 29వ తారీఖు నాడు సాయంకాలం లక్ష దీపోత్సవ కార్యక్రమాలు జరపబడును. కావున అన్ని ఏర్పాట్లు మేమే చేయబడును. వచ్చిన భక్తుల వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం యందు శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఆలయ ప్రాంగణంలో చైర్మన్ సింగిరికొండ మాధవ్ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో దేవాలయ అర్చకులు శ్రీ దేవేష్ మిశ్రా పూజల నిర్వహణలో మహాధ్వజారోహణము కార్యక్రమంలో ఆలయ కమిటీ పూర్తి స్థాయిలో పాల్గొని నూతన వస్త్రములు, పసుపు, కుంకుమ, బాజా భజంత్రులతో వైభవంగా మహాధ్వజారోహణం చేశారు. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ
ఆలయంలో అర్చకులు రామకృష్ణ, హరీష్, పవన్ పండితులచే శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం 63 మంది జంటలు దంపతులు పాల్గొన్న వారికి నూతన వస్త్రాలు, స్వామివారికి నైవేద్యం శిరస్సుపై ధరించి శరణు ఘోషతో 10 నెట్టంబడిపై చేతులు వెలిగిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సింగిరికొండ మాధవ్ శంకర్ గుప్తా, ఆలయ అధ్యక్షులు రాజు, మాలాధార స్వాములు, భక్తులు 3000 మందికి పైగా పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో అమలు కాలేదు, ఈ యొక్క సంక్షేమం అందలేదు. ఇంకా కొండల్లో, కోనల్లో, గిరిజన ప్రాంతంలో ఇబ్బంది పడతా ఉన్నాం. ఏదైతే మాకు సహకారం పూర్తి స్థాయిలో అందాలని చెప్పి కోరినారు. తప్పకుండా అందే కొరకే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ యొక్క గిరిజన ప్రాంతంలో సేద్యం చేసుకునే ఆ యొక్క వ్యవసాయదారులకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా ఏదైతే 2004 వరకు దేశంలో, రాష్ట్రంలో ఈ యొక్క గిరిజన జాతికి భూములు దున్నే వారికి హక్కు అవకాశం కల్పించినాం. హక్కు కల్పించినప్పటికీ ఏదైతే ఆ యొక్క ప్రాంతంలో నివాసం ఉండి వ్యవసాయం చేసుకునే వారికి పత్రాలు వచ్చి ఏదైతే బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 2004లో హక్కు పత్రాలు, భూములు దున్నే వారికి హక్కు పత్రాలు ఇచ్చాం. హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చాం. మీ అందరికీ భూముల పైన అవకాశం కల్పించాం. ఆ యొక్క భూముల హక్కు పత్రాలు ఇస్తే బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం అందిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా భూములకి పట్టాలిచ్చి ఆశ్రమ పాఠశాలని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్ని అవకాశం కల్పించి ఇవన్నీ చేసినప్పటికీ, ఇవన్నీ అందినప్పటికీ పూర్తి స్థాయిలో అందలేదు. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వీరి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ రోజు మన జిల్లాలో గిరిజన ప్రాంతాలు 15 ప్రకటిస్తే అందులో మన యొక్క నియోజకవర్గంలోనే 10 ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరికి మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైతే నల్లబెల్లిలో 2, నర్సంపేటలో 1, మరి ఏదైతే ఖానాపూర్ లో 2, మరి ఏదైతే అమీనాబాద్, మరి ఎల్లాయగూడెం, చెన్నరావుపేటలో 2, నెక్కొండలో 3 గ్రామాల్ని 15 గ్రామాలు. ఆ యొక్క గ్రామం జనాభా 2011లో ఏదైతే జనాభా ప్రాతిపదికమైన ఆ యొక్క జనాభా గ్రామంలో 1000 ఉన్నట్టయితే 501 ఉన్నట్టయితే మెజార్టీ ట్రైబ్స్ ఉన్నట్టయితే ఇందులో చేర్పించడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే పథకాలు మరి ఏదైతే ప్రత్యేకంగా ఈ గ్రామాల్లో ఈ జాతికి ఈ ప్రాంతంలో ఇవి అందించలేదని చెప్పి ఈ సందర్భంగా జిల్లా అధికారులకి మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం ఏదైతే లాంచ్ చేసే సందర్భంలో ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ యొక్క జాతికి ఈ విధమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అందించాలి. అందించినప్పటికీ ఈ యొక్క కార్యక్రమం అందుతలేదు. కాబట్టి వీటికి అన్ని మంచి సంకల్పం స్వామి వారు చెప్పండి. ఆ సంకల్పం నెరవేరాలి. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. ఓం గలదస్మహే విష్ణో హవన్నే రుద్రస్మాసదా మూలే సుతో బ్రహ్మా మధ్యే మాతృగడాస్పదాః గురు శ్రీ గ్రహేవనాద్యావాహి దేవతాయ నమః ఆవాహయామి. అందరూ కూడా దీపాలు నమస్కారం. స్వామి స్వామి ఈ పక్క చూడాలి. స్వామి సోదరుడు పెట్టండి. అందరూ పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నహస్తస్మై మహాగణాధిపతయే నమః. సర్వమంగళం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆవాహయామి ఆసనం సమర్పయామి. శుభతుడి నీళ్ళు కొద్దిగా పాదయోహ గణపతిగా
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగల ఆత్మీయ సమ్మేళనం నవంబర్ 23న నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో సభ జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆత్మగౌరవ సమ్మేళనంలో మాదిగ చలో నల్గొండ అనే నినాదంతో కదలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దైద సత్యం మాదిగ, తలకొప్పల సైదులు, మాదిగ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదిగల ఆత్మీయ సమ్మేళనం నల్లగొండ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. దానికి గౌరవ మాదిగ ఎమ్మెల్యేస్ ఏగుల వీరేశం గారు, సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మీకాంతం గారు, గౌరవ సామేల్ గారు, మరియు ముత్తుపల్లి నరసింహులు మాజీ మంత్రి గారు, కాసిం గారు, శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా మరి నల్లగొండలో 23 తారీఖున 2 గంటలకు ఒక 20,000 మందితోటి బ్రహ్మాండమైన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి మరి ఈ మిర్యాలగూడెంలో ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఇక్కడున్న మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులను అందరితోని ఇప్పుడు సమావేశమై మరి ఇక్కడ దగ్గర నల్గొండకు దగ్గర ఉంది కాబట్టి మిర్యాలగూడెం అత్యధిక జనాభా వచ్చే విధంగా మరి ఇక్కడున్న నాయకులను కలిసి చెప్పిపోతుంది. మేము ఇక్కడ ఏర్పాట్లకు వచ్చాము. మరి తప్పకుండా ఈ మిర్యాలగూడెం కాన్స్టిట్యూన్సీ నుంచి మరి దాదాపు ఎక్కువ జనం వచ్చే విధంగా నల్గొండ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా కోరుతాము. ఆత్మీయ సమ్మేళనం ఇది ఆత్మగౌరవ సభ. ఇది నిజంగా కూడా ఈ సమ్మేళనం ఇది ఈ నెల నవంబర్ 23 తారీఖు నాడు 2 గంటలకు నల్లగొండ హెడ్ క్వార్టర్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో 2 గంటల నుంచి ఈ సభ జరుగుతుంది. ఆ సభకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి తరలి రావాలని, మరి ఆ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం గారు, మరి రాజకీయ పార్టీ ఈ ప్రాంతం నుంచి గెలిచిన స్టేట్ లో తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అధికార పార్టీ నాయకులందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కాబట్టి ఈనాడు ప్రభుత్వము వర్గీకరణ కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మరి మా సోదరులు, మాతో ఎదిగిన మాల సోదరులు కూడా రియలైజ్ అయిన విధంగా ఈనాడు మాదిగ విద్యార్థులు గాని, ఉద్యోగస్తులు గాని, రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సమయత్తమై పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొని 2 గంటల వరకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ కు హాజరు కావాలని మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ అన్ని రంగాల్లో కూడా తక్కువగా పొందుతూ ఉన్నాము. మేమేమంటున్నాము అంటే అన్ని వర్గాలకు వారి జనాభా ప్రకారంగా వారికి ఈ యొక్క రిజర్వేషన్లు అమలు కావాలని ప్రధాన ఉద్దేశంతో గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ పోరాటం ఫలితాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ తాలూకా కేంద్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ఆ మాదిగలందరినీ కూడా సమీకరణ చేసి వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేసి వారికి రావాల్సినటువంటి వాటా కోసం అందరినీ కూడా సమాయత్తం చేసే కార్యక్రమము మన పెద్దలందరూ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు సాగర్ నియోజకవర్గానికి కానీ, ఆ తదుపరి దేవరకొండ, అటు ఆలియా, ఇటు ముజుందగర్ ఏరియా కూడా కలిసిపోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మరి ఉద్యోగస్తులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువత పార్టీల వాళ్ళకి కానీ, ప్రతి పార్టీ నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నేను పేరు అంటే ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పలేని పరిస్థితి కాదు. దయచేసి జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద గజమాలతో కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గ్రంథాలయాల శాఖ అధ్యక్షుడు రియాజ్ చైర్మన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నుండి గాంధీ చౌక్ మీదుగా లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీగా వచ్చి అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ వారు ప్రమాణ స్వీకారం చేశారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొమ్మరావుపేట గ్రామంలో ఆసియా ఖండంలోనే రెండవ పాలరాతి విగ్రహం రూపంలో పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత. లింగ రూపేణ పాలరాతి విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శివరాత్రి పర్వదినాన 3 రోజుల పాటు శ్రీరామనవమి, సీతా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మంగోలి రమేష్ శర్మ, తేజ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని దీపాలను ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ పూజారి తేజ శర్మ తులసి కళ్యాణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. పెళ్లి మండలం తొమ్మరావుపేట గ్రామం లోపల సాక్షాత్తు ఆ యొక్క కైలాసాధిపతి అయిన పరమశివుడే ఇక్కడ వెలిసి ప్రసిద్ధి గావించినాడు. ఈ యొక్క పాలరాతి విగ్రహము మన ఆసియా ఖండం లోపల ఎక్కడా లేనటువంటిది అతిపెద్ద పాలరాతి విగ్రహము. ఈ యొక్క విగ్రహం ఈ యొక్క గ్రామం లోపల 1952 సంవత్సరం లోపల అడ్లగట్ట దత్తారం వల్ల పితృవర్యులు ఇక్కడ తీసుకొచ్చి ఉంచినారు. కనుక ఈ యొక్క విగ్రహము పునఃప్రతిష్ఠ 1994 లోపల ఈ యొక్క విగ్రహం పునఃప్రతిష్ఠ అయి ఈ యొక్క మంటపం కూడా ప్రతిష్టాపన అయింది. కనుక ఈ యొక్క గ్రామం లోపల ఈ యొక్క శివరాత్రి సందర్భంగా 3 రోజుల ఉత్సవాల కార్యక్రమం జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మొదటి రోజున ఈ యొక్క ఉత్సవాల విగ్రహ ఊరేగింపు మరియు స్థాపిత దేవత పూజ, మరియు రెండవ రోజున ఆ యొక్క మహాశివరాత్రి పర్వాల సందర్భంగా శివపార్వతుల యొక్క కళ్యాణము మరియు లింగోద్భవకాల అభిషేకము, పుష్పార్చన, విశేష ఫలాభిషేకం జరుగుతున్నది. మరియు 3వ రోజు రథయాత్ర మరియు రథోత్సవము, రథబలి, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క ఆలయం లోపల కేవలం శివరాత్రి అనే పర్వకాలం సందర్భం కాకుండా పక్కకు రాముల వారు ఉన్నారు కాబట్టి మా యొక్క గ్రామం లోపల ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరియు ఇటు పక్కకు రమాసహిత సత్యనారాయణ స్వామి వెలిసిన్నారు కావున ముక్కోటి వైకుంఠ ఏకా సందర్భంగా ఈ యొక్క మా ఆలయం లోపల సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటున్నాము. కనుక ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరము ఏటేటా అన్ని యొక్క పండుగలు అంగరంగ
బులెటిన్ ముగించే ముందే శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు. దేవస్థానంలో బ్రహ్మ ముహూర్తంన అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మంత్రి పొంగిలేటి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్ష. త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ. విగ్రహం రూపంలో శివుడు దర్శనం. ఆలయంలో పూజారి తులసి కళ్యాణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు వితరణ.